హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంజయ్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామో తెలుసా? టెంపుల్కి అయితే వచ్చాం. అది ఎక్కడంటే మన పార్వతీపురం మన్యం జిల్లాలోని అడ్డాప్సిల్ అనే గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉందన్నమాట. అక్కడికైతే మనం వచ్చాం. ఎందుకంటే ఇవాళ మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే అయితే ఉందన్నమాట. అండ్ అలానే నెక్స్ట్ రోజు నుంచి మాకైతే 5th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. అండ్ అలానే అన్ని ఎగ్జామ్స్ బాగానే రాశాను. అండ్ అలానే ఈ 5th సెమిస్టర్ ఎగ్జామినేషన్ కూడా బాగా రాసి బాగా పాస్ అవ్వాలని అయితే నేను దేవుణ్ణి కోరుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. అండ్ అలానే మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోవాలని నేను గట్టిగా అయితే కోరుకున్నాను. అండ్ అలానే ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ అలానే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక మంచి స్టోరీ ఉంది. అది మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను. పూర్వకాలంలో ఇప్పుడు ఏదైతే దేవస్థలం ఉందో అక్కడే ఒక శివలింగం అయితే వెలిసిందనమాట. అండ్ ఆ శివలింగాన్ని అర్చనలు, అభిషేకాలు, పూజలు, పురస్కారాలు చేయడానికైతే కొంతమంది సాధువులు అక్కడికి వచ్చేవారని చెప్పుకుంటూ ఉంటారు. అండ్ అలానే ఇక్కడ అడ్డాప్సిలలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నుండి కాశీకి ఒక రహస్య మార్గం ఉందని, ఆ మార్గం గుండానే ఆ మునీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ శివలింగాన్ని పూజలు చేయడానికి వచ్చేవారని, అండ్ అలానే అక్కడి నుంచి జలాన్ని తీసుకువచ్చి అభిషేకం చేసేవారని అక్కడ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అండ్ అలానే ఒకరోజు అలా వచ్చిన మునీశ్వరుని ఒక గొర్రెల కాపరి చూసి తన వెంట వెంబడించడం అయితే జరిగింది. అండ్ ఆ గొర్రెల కాపరి కొంత దూరం తన వెంట వెంబడించిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి ఆక్సిజన్ అందక అక్కడికక్కడే మరణించడం అయితే జరిగింది. అండ్ ఆ విషయాన్ని చూసిన ఇంకొక గొర్రెల కాపరి తనని ఎవరైతే చనిపోయారో ఆ గొర్రెల కాపరిని వెనక తీసుకువచ్చి ఆ ప్లేస్ ఇంకా మంచిది కాదు, ఇంకా అక్కడికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ ప్రదేశాన్ని అయితే మూసివేయటం జరిగింది. అండ్ ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది ప్రజెంట్ మన గుడిలో ఉన్న గర్భగుడి అనమాట. ఆ శివాలయంలో ఇప్పటికీ ఆ శివలింగం అయితే ఉంది. ఇప్పుడు దానికే పూజలు, పురస్కారాలు అన్నీ చేస్తూ ఉంటాయి. దాని వెనక భాగంలో ఏదైతే ఒక పెద్ద బండరాయి ఉందో ఆ బండరాయితో ఆ ప్రదేశాన్ని మూసివేయటం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మన అడ్డాపుసిలలోని శివుని యొక్క స్టాచ్యూ అనమాట. దీనికి చాలామంది పూజలు, పురస్కారాలు చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఇది చూడడానికి చాలా పెద్దదిగా ఎంతో అందంగా అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ చాలా నమ్మకాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే ఒక రిలేషన్కి సంబంధించిన విషయం అనమాట. ఇప్పుడు భార్యాభర్తల మధ్యనైనా, లేకపోతే లవర్స్ అయినా కూడా, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగాలని చేసే ఒక నమ్మకం అనమాట. అండ్ ఒక రాయి పైన ఇంకో రాయిని పెట్టి అది నిలబడేలాగా చూసుకుంటారు. అండ్ అలా నిల్చుంటే వాళ్ళు అనుకున్న కోరిక తీరుతుంది. అండ్ అది పడిపోతే తీరదు అని చెప్పేసి. అండ్ మనం కూడా ఇప్పుడైతే అది ట్రై చేసేద్దాం. అండ్ నేను కూడా కొన్ని రాయలు అయితే తీసుకుని అలా పేర్చడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనసులో ఉన్న కోరికలు బయట చెప్తే తీరవని చెప్తారు కదా, సో అందుకని నేనైతే ఇప్పుడు చెప్పను, తీరాక నేను మీకు చెప్తాను. అండ్ అలానే ఈ గుడికి ప్రతి సోమవారం, మంగళవారాలు పూటలు అయితే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఇక్కడ పూజారి చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే ఇక్కడ అర్చనలు కూడా చాలా బాగా చేస్తారు. అండ్ అలానే మీకు తెలుసా, ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహం మన పార్వతీపురం మన్యం జిల్లాలోని ఈ అడ్డాప్సిల గుడిలోనే ఉందన్నమాట. అండ్ అది చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పార్వతీపురం మన్యం జిల్లాలోని అడ్డాప్సిల్ అనే ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మాత్రం ఖచ్చితంగా దర్శించుకునే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, మేము అనుకున్న కోరికలు నెరవేరాయి అని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరిగింది. సో అందుకని నేను కూడా దేవుడిని అయితే నమ్ముతాను అనమాట. అండ్ వాళ్ళు కోరుకున్న కోరికలు జరగడం నాకు హ్యాపీ. అండ్ అలానే నేను కోరుకున్న కోరికలు కూడా తీరాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలానే మాకైతే ఇప్పుడు ప్రజెంట్ మా ఫెస్టివల్కి వెళ్ళడానికి అయితే టైం అయిపోయింది. సో ఇప్పటికే అక్కడ పార్టీ అంతా మొదలైపోయి ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ టైం నేను ఏదైనా దేవుడి గుడికి కానీ, లేకపోతే ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినట్లయితే నేను మీకు అది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తానమాట. అంతవరకు ఉంటా. సీ యూ, బాయ్ బాయ్. We will meet in next video. See you, bye bye.